ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సాధ్యమైనంత వరకు మిస్ అవ్వద్దు. మార్కెట్ ప్యానిక్ టైంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ క్రాష్ అంటే క్యాండిల్స్ అన్నీ టకటక పడిపోవడం కాదు. మనం ట్రేడ్ తీసుకునే టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న ప్లాన్, మన కాన్ఫిడెన్స్ అన్నీ పడిపోవడం. ఒక ఇంపాక్ట్ క్యాండిల్ కంటే ముందు మనలో ఒక రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది. అదే ఫియర్కి ఒక సిగ్నల్. ఇంకా చెప్పాలంటే ఫియర్కి ఒక ఫస్ట్ సిగ్నల్. అది చాట్లో కాదు, మన మైండ్లో ఫ్లాష్ అవుతుంది. మార్కెట్ పడిపోయేటప్పుడు ప్యానిక్లో సెల్ చేయడం అంటే లాస్ని యాక్సెప్ట్ చేయడం కాదు. మన ప్రాసెస్ని, మన హోప్ని, మన కాన్ఫిడెన్స్ని, వీటన్నిటిని చంపేయడం లాంటిది. అందరికీ స్టాప్ లాస్ ఉంటుంది, కానీ చాలా తక్కువ మందికి మాత్రమే సైకలాజికల్ స్టాప్ లాస్ ఉంటుంది. ఈరోజు మనం కొన్ని టెక్నిక్స్ మాట్లాడుకుందాం. మార్కెట్ ప్యానిక్ టైంలో అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని ప్రాక్టీస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1. ఈరోజు కాదు, ఇప్పుడే ఒక జర్నల్ ఒకటి ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుందాం. ఒక ట్రేడ్ తీసుకోబోయే ముందు వర్స్ట్ కేస్ లాస్ అని ముందుగానే రాసుకొని పెట్టుకుందాం. మనకి మార్కెట్లో ఫియర్ వచ్చినప్పుడల్లా ఆ పేపర్ చదువుకుందాం. అప్పుడు మనలో వచ్చిన ఫియర్ని క్లారిటీ అనేది రీప్లేస్ చేసేస్తుంది. పాయింట్ నెంబర్ 2. ఒక ఫాంటమ్ పోర్ట్ఫోలియోని ఒకటి క్రియేట్ చేద్దాం. అందరికీ అర్థమయ్యే విధంగా ఒక డమ్మీ పోర్ట్ఫోలియోని ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ డమ్మీ పోర్ట్ఫోలియో అనేది మార్కెట్ ప్యానిక్ టైంలో మన ఎమోషన్స్ని దాని మీద చూపిద్దాం. మార్కెట్లో క్రాష్ వచ్చినప్పుడు మనలో లాజిక్ రన్ అవ్వదు. ఫియర్కి ఒక ఫ్యూజ్డ్ ఇమాజినేషన్ ఒకటి రన్ అయిపోతూ ఉంటుంది. సో మన మైండ్లో సెల్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా డమ్మీ పోర్ట్ఫోలియోలో ఉన్న పొజిషన్స్ని ఒక్కొక్కటిగా పార్షియల్గా సెల్ చేస్తూ ఉందాం. ఇది ఎందుకు చెప్తున్నాను, ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా అవ్వదా ముందు చెప్తా ఎలా యూజ్ చేయాలో. సో ఇల్యూజన్ని ఇల్యూజన్తో గెలవడం అనేది ట్రేడర్ యొక్క సైకలాజికల్ మాస్టరీ. వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద ట్రేడర్స్ కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేశారు. 2008లో జరిగిన క్రాష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2008లో జరిగిన క్రాష్లో ఒక్క షేర్ కూడా సెల్ చేయకుండా హోల్డ్ చేశారు. ఈ ఫ్యాంటమ్ పోర్ట్ఫోలియో, ఈ డమ్మీ పోర్ట్ఫోలియో అనే టెక్నిక్ మనకి ఒక ఎక్స్పోజర్ థెరపీలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, న్యూస్. ఇది మార్కెట్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద మాయ. ఇదే న్యూస్ అనేది ఒక పెద్ద మాయ. ఒక క్రాష్ హెడ్లైన్ చూస్తే అది అసలు క్రాష్ కాదు. పర్ఫెక్ట్గా ఆలోచిస్తే అది మనకు ఒక పెద్ద ఛాన్స్. సీరియస్గా ఎలా? సింపుల్, రివర్స్ క్వశ్చనింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది మార్కెట్ ప్యానిక్ టైంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం చేయాలంటే ఒక 3 క్వశ్చన్స్ మనల్ని మనం అడగాలి మార్కెట్ ప్యానిక్ టైంలో. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు వచ్చిన ఈ న్యూస్ ఏదైతే ఉందో అది నా కంపెనీ ఫండమెంటల్స్ని ఇంపాక్ట్ చేస్తుందా? నా కంపెనీకి ఏమన్నా ఇబ్బందా ఈ న్యూస్ వల్ల? పాయింట్ నెంబర్ 2. సరే, స్టాక్ పడిపోతుంది. ప్యానిక్ టైంలో స్టాక్స్ అన్ని పడిపోతూ ఉంటాయి కదా. అవును, పడిపోతూ ఉంటాయి. కాకపోతే ఎవరు కొంటున్నారు? కొనేవాళ్ళు ఎవరు? ఒకళ్ళు కొనకుండా అమ్మడం అయితే జరగదు కదా. ఎవరు కొంటున్నారు? ఆలోచించండి. పాయింట్ నెంబర్ 3. ఇది షార్ట్ టర్మ్ నాయిసా లేకపోతే లాంగ్ టర్మ్ డ్యామేజా? ఇది ఈ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ మనల్ని మనం అడుగుదాం మార్కెట్ ప్యానిక్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఐటీ స్టాక్స్ అన్ని డౌన్ అవుతున్నాయని ఒక న్యూస్ వచ్చింది అనుకోండి. ఓకే, డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుందాం. ఏదో ఒక కంపెనీ, మీ ఇష్టం వచ్చిన కంపెనీ. ఆ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. అంతా బాగానే ఉందా లేదా చూడండి. ఒకవేళ అంతా బాగుందనుకోండి, అది డౌన్ కాదు, డిస్కౌంట్లో వస్తున్నట్టు మనకి. న్యూస్లో ఫియర్ని ఫీడ్ చేసేసి ట్రేడర్స్ని బ్లీడ్ చేయడం అనేది ఒక స్ట్రాటజీ. నెక్స్ట్ పాయింట్, క్యాష్ లాక్ స్ట్రాటజీ.
క్రాష్లో క్యాష్ అనేది మన దగ్గర ఉంటే కాన్ఫిడెన్స్ కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. అందరికీ స్టాప్ లాస్ ఉంటుంది, కానీ మనకి క్యాష్ లాక్ అనేది ఒకటి ఉండాలి. క్యాష్ ఉంటే మార్కెట్ మనకి ఇవ్వాలనుకునే ఫియర్ని మనం మార్కెట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా కాకుండా ఉన్న డబ్బులు మొత్తం మార్కెట్లో పెట్టేస్తాము అంటే యుద్ధంలో కత్తి పట్టుకొని మిషన్ గన్కి ఎదురెళ్ళడం లాంటిది. గుర్తుంచుకోండి, 15-20% ఆఫ్ ఫండ్ని మనం రిజర్వ్లో పెట్టుకోవాలి. పానిక్లో సెల్ చేసే బదులు ఆపర్చునిటీలో బై చేద్దాం. ఇది చాలా బెస్ట్. ఇది పానిక్ టైంలో మనకి ఒక ఫైనాన్షియల్ ఎమోషనల్ బఫర్లా ఉపయోగపడుతుంది. మార్కెట్ క్రాష్లో స్ట్రాటజీ లేని ట్రేడర్స్ కనుమరుగైపోతూ ఉంటారు, లాస్లు వచ్చేసి ఫియర్లో అమ్మేసేసి. కానీ ఒక ప్రాసెస్తో మంచి ప్లానింగ్తో ఉన్న ట్రేడరు ఎలివేట్ అవుతాడు. పానిక్ సెల్లింగ్లో మనం సర్వైవల్ కోసం కాదు చూడాల్సింది, ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్లాన్ని ప్రిపేర్ చేయాలి. ఈ 4 టెక్నిక్స్, జర్నల్, ఫ్యాంటమ్ పోర్ట్ఫోలియో, రివర్స్ క్వశ్చనింగ్, రిజర్వ్ క్యాష్, ఇవి మార్కెట్ ప్యానిక్లో స్టాక్స్ అన్నీ అమ్మేయడం కోసం కాదు, ప్యానిక్ టైంలో మెచ్యూరిటీ కోసం, మెచ్యూర్గా ఆలోచించడం కోసం. చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేయడం చాలా ఈజీ, అందరూ చేస్తారు చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేయడం అనేది. కానీ మైండ్లో క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయడం అనేదే ఒక స్ట్రాటజీ. ఈ వీడియోని ఒక నార్మల్ కంటెంట్ వీడియోలో చూడకుండా ఒక కమిట్మెంట్లా చూడండి. అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. పానిక్లో సెల్ చేయొద్దు, ఇబ్బందుల్లోకి వెళ్ళొద్దు. జస్ట్ ఫ్లిప్ యువర్ సైకాలజీ. మీ సైకాలజీని ఫ్లిప్ చేయండి. మార్కెట్లో విన్ అవ్వడం అంటే మనతో మనమే గెలవడం. పానిక్ సెల్లింగ్కి నో చెప్పేయండి, మైండ్ని ట్యూన్ చేయండి, గేమ్ని రూల్స్తో గెలవండి. అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.